పోతాం మనం. తెలంగాణ కూడా 17 నుంచి అది 8కో 10కో మిగిలిపోతుంది జనాభా లెక్కలేస్తే. ఎందుకని 10 లక్షల ఓటర్లకి 1 అని పెట్టుకుంటే దెబ్బతింటాం. అదే ఉత్తరప్రదేశ్ లాంటి దానికైతే 250 దాకా వెళ్ళిపోతాయి సీట్లు. అది మనం అప్పుడు వ్యతిరేకించింది. ఇప్పుడు ఏమన్నాడు, ఆల్ 50% హైక్ అన్నాడు. 50% హైక్ వచ్చినప్పుడు ఇంకా అందులో దక్షిణాది తగ్గడం, నార్త్ ఈస్ట్ తగ్గడం, నార్త్ పెరగడం ఏముంది? యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఫ్లోటింగ్ పాపులేషన్ ఇదే, పాపులేషన్ ఎక్కువ, తొందరగా వాళ్ళు 2-3 కంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువే, పశ్చిమంలో తక్కువే, దక్షిణాదిలో తక్కువే. కాబట్టి ఈ 3 నష్టపోయాయి. నార్త్ ఇండియా వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 850 సీట్ల 700 ఆళ్లే వస్తే అయిపోలేక అసలు దేశం నాశనం అయిపోద్ది కదా. అలాంటి స్టేజ్ రాకుండా అందరికీ 50% పెంచేశాడు. ఇక దీంట్లో అందరికీ పాస్ చేసి పడేస్తుంటే ఇంకేముంది? ఇంకోటి మహిళా రిజర్వేషన్ల వల్ల నష్టం కూడా రాకుండా చేశారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 33%, ఇప్పుడు పెంచిన సీట్లు 50 to 54, 15 వేసుకోండి. అందులో చూసుకున్న 13 పోను 12 ఎక్స్ట్రా మగాళ్ళకి వచ్చినట్టే కదా. ఆ విధంగా కాకపోతే మగాళ్ళు మొత్తం కోరుకోవచ్చు, అట్లా కాదు కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలుగా మహిళలు కూడా. కాబట్టి మహిళలకు ఒక భరోసా వచ్చింది. దాదాపు 280 వస్తాయి టోటల్ గా 850లో 33 ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.